213 అంబులెన్స్లు, 44 నర్సింగ్, హెల్త్ కేర్ కాలేజీలు మొదలు. 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు ఇచ్చిన సీఎం. విపక్షాల విమర్శలన్నీ సర్పంచ్ ఎన్నికల కోసమే, నేను పని మీదే దృష్టి పెట్టా, బదులు ఇవ్వాల్సింది మీరేనన్న రేవంత్. కేంద్రంలో హామీలు తప్పిన బీజేపీ ధర్నాలు చేస్తోందన్న భట్టి, పేదలు అప్పుల పాలు కాకుండా వైద్యం అందిస్తామన్న దామోదర. ప్రతిపక్షంలో ఒకలా అధికారంలో మరోలా మాట్లాడుతున్నారన్న హరీష్, పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు వేగు చుక్కన్న కవిత. చేవెళ్లలో రైతు కూలీలపైకి దూసుకెళ్లిన లారీ, 4 మృతి, బాధితుల్ని ఆదుకుంటాం, రోడ్డు పనులు చేయిస్తామన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే. కులాంతర వివాహం చేసుకుందని లేడీ పోలీసును హత్య చేసిన తమ్ముడు, తాగి వేధిస్తున్నాడని కన్న కొడుకును చంపిన తండ్రి. అమరావతి పనులకు నిధుల విడుదలపై సిఆర్డీఏ నిర్ణయం, కాకినాడలో రేషన్ స్మగ్లింగ్పై సీఎం బాబుతో డీజీపీ భేటీ. తమిళనాడును వెంటాడుతున్న వరద తిప్పలు, అరుణాచలంలో బురదలో చిక్కి 7 మృతి. ఢిల్లీ సరిహద్దులో రైతు నిరసనలతో హై అలర్ట్, టియర్ గ్యాస్ ప్రయోగం, సిటీలో భారీగా ట్రాఫిక్ మళ్లింపు. 4న మహా బీజేపీ ఎల్పీ భేటీ, పరిశీలకులుగా నిర్మలా, రూపాని. ఎన్సీపీ సేన మీటింగ్ రద్దు, ఢిల్లీ వెళ్లిన అజిత్ పవార్. డీటెయిల్స్ చూద్దాం. త్వరలో గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 563 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పునరావాసంగా మార్చదలుచుకోలేదన్న రేవంత్, సీనియర్ ఐఏఎస్ అధికారిని టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించామని చెప్పారు. వైద్య విద్యయే తమ ప్రాధాన్యత అన్న ముఖ్యమంత్రి, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. స్వాతంత్ర్య భారతదేశంలోనే ఏడాదిలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం ఏదీ లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో ఆరోగ్య ఉత్సవాలను ప్రారంభించారు సీఎం. ఏడాది పాలనంతా ప్రజల కళ్ల ముందు ఉందని చెప్పారు. ఈ ఏడాది వైద్య ఆరోగ్య శాఖలో 14,000 ఖాళీలను భర్తీ చేసి రికార్డు సృష్టించామని చెప్పారు. అత్యధిక డాక్టర్లను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించబోతుందన్నారు రేవంత్ రెడ్డి. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైన నియామకాలు చరిత్రలో జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైగా నియామకాలను చేపట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది. గత ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు రేవంత్ రెడ్డి. గతంలో పేపర్ లీకులు, పరీక్షల వాయిదాలే తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే గ్రూప్ 1 అభ్యర్థులతో ఆందోళన చేయించారని ఫైర్ అయ్యారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాజకీయ శరణాలయంగా మార్చదలుచుకోలేదన్న రేవంత్, సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశాన్ని చైర్మన్గా నియమించామని చెప్పారు. మేము పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్గా మార్చదలుచుకోలే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఉన్నతమైన సంస్థ, ఒక ఉన్నతమైన వ్యవస్థ. అక్కడ పనిచేసే వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి, అవగాహన ఉండాలి, చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. నియామకాలు చేపట్టే వాళ్ళను ఇవాళ వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రశ్నపత్రాలు తయారు చేస్తే వాళ్ళకి చదువు ఉండాలి. 10 ఏళ్లు మన ప్రభుత్వమే ఉంటుందని, ఎవరు అడ్డుపడ్డా సన్నబడ్లకు బోనస్ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మాటిచ్చారు. సంక్రాంతి వస్తుందన్న రేవంత్, రాజకీయ గంగిరెద్దులు రాబోతున్నాయని విమర్శించారు. 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటది. ఎవరు అడ్డం పండుకున్నా, ఎవరు నిలువు పట్టినా, ఎవరు కాళ్ళలో కట్టెబెట్టినా సన్న ఒట్లు పండించండి, 500 రూపాయల బోనస్ మీ ఖాతాలో పడుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి రైతాంగానికి నేను మాట ఇవ్వదలుచుకున్నా. వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ. ఇవాళ వచ్చేటోళ్ళు కూడా గంగిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు. ఏ శాఖను నిర్లక్ష్యం చేసినా వైద్యారోగ్య శాఖను నిర్లక్ష్యం చేయబోమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి నెల వైద్యారోగ్య శాఖకు సరిపడా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పేదలు ధైర్యంగా జీవిస్తున్నారన్నారు బట్టి. బీజేపీ రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. మిగతా శాఖలకి సంబంధించిన నిధులు కొంత 1-2 రోజులు ఆలస్యమైనా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన నిధులు మాత్రం ఒక్కరోజు కూడా ఆలస్యం కావటానికి వీల్లేదని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి
ప్రతి నెల టంచనగా నిధులు రిలీజ్ చేస్తూ వైద్య శాఖ పైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. పేదల సంరక్షణ ప్రభుత్వ బాధ్యతన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వైద్యపరంగా ఏ పేదవాడు అప్పులపాలు కావద్దనేదే తమ ఉద్దేశమని చెప్పారు. వైద్య రంగం సేవారంగం అన్న దామోదర వైద్యంతో వ్యాపారం చేయొద్దని కోరారు. పేదవాడు ఎప్పటికీ కూడా వైద్య పరంగా అప్పుల పాలు కాకూడదు. పేదవాని వైద్య సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. దానికి తోడు ఈనాడు విజ్ఞప్తి ప్రైవేటు క్లినిక్సే గాని హాస్పిటల్స్కే గాని ఆరోగ్య సేవలంటే అతి పవిత్రమైన సేవలు. దాని వ్యాపార రీత్యా మార్చకండి, ఎక్స్‌ప్లాయిట్ చేయకండి పేదవాన్ని. ఆరోగ్య ఉత్సవాలలో భాగంగా 213 కొత్త అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్. అలాగే 16 నర్సింగ్ కళాశాలలు, 28 ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లను వర్చువల్ గా ప్రారంభించారు సీఎం. కొత్తగా ఎంపికైన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో పాటు 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలను అందించారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూరులో పర్యటించారు రేవంత్. 1000 కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని ప్రారంభించారు. ప్లాంట్లో కలియదిరిగారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్లో రేవంత్ పర్యటించడం ఇదే తొలిసారి. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర వరద నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంపు పనులను పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రోడ్లపైన వరద మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్లను తగ్గించవచ్చని చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రెయిన్ సంపుల డిజైన్లను మార్చాలన్నారు. విభజన అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన తెలుగు రాష్ట్రాల అధికారుల సమావేశం ముగిసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో ఉన్నతాధికారుల కమిటీ దాదాపు 2 గంటల పాటు సమావేశమైంది. 3 అంశాలపై అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. విద్యుత్ బకాయిల అంశంపై పంచాయతీ మాత్రం ఎటూ తేలలేదు. 861 కోట్ల మేర లేబర్ సెస్ను ఏపీ, తెలంగాణ మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై నిర్ణయానికి రావాలని అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాల అంశము తేలలేదు. ఉద్యోగుల మార్పిడిపైన సీఎస్ల కమిటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎక్సైజ్ శాఖకు తెలంగాణ చెల్లించిన 81 కోట్ల బకాయి అంశం పరిష్కారమైంది. అదనంగా ఇచ్చిన 81 కోట్లు తిరిగి చెల్లించినట్లు ఏపీ తెలిపింది. డ్రగ్స్ నివారణపై సంయుక్త కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయానికి వచ్చారు. మరో 2 అంశాలపై సీఎస్ల కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. విభజన అంశాలపై చర్చించేందుకు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెలలోనే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఓ ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. విద్యార్థుల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొంగులేటి. కాళేశ్వరం నీళ్లు లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఈ నెలలోనే అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో హాస్టల్ మెస్, డైట్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్దేనన్నారు ఉత్తమ్. సూర్యాపేట జిల్లా మోతే మొద్దుల చెరువు రహదారి పనులను ప్రారంభించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రైతాంగం 40 లక్షల మంది రైతులు 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఒక్క పంటలో పండించిండ్రు. ఇది తెలంగాణలో ఇల్లు కాలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. పండించడమే కాదు, మంచి పంట పండింది. ఆ పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు, మరి ప్రతి ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రక్రియ ఇమీడియట్ గా ఈ నెలనే మొదలు పెడుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ గుర్తించి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు మంత్రి దామోదర. పెద్ద పెద్ద రహదారులు అయిపోయింది, ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఆ బ్లాక్ స్పాట్
అంటే తరచుగా యాక్సిడెంట్లు జరిగే స్థలం, ఆ ఏరియా, అది బ్లాక్ స్పాట్ అంటాం మనం. ఆ బ్లాక్ స్పాట్ని ఐడెంటిఫై చేసి అక్కడ అంబులెన్స్ని ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. ప్రతి నెల ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతి నెల సగటున 5,000 మందికి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. గత 11 నెలలు 50,000 పైచిలకు ఉద్యోగ అవకాశాలు ఒక సంవత్సర కాలంలోనే చేసిన ఘనత మా ప్రభుత్వం. విద్యార్థుల సౌకర్యాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి పొంగినేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి టేకులపల్లి మండలం గంగారంలోని గిరిజన బాలుర హాస్టల్ను తనిఖీ చేశారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి హాస్టల్ వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం సదుపాయాలపై ఆరా తీశారు. భోజనం విషయంలో మెనూతో పాటు నాణ్యతను పాటించాలన్నారు మంత్రి పొంగులేటి. తెలంగాణ ఆయిల్ పామ్ సాగు హబ్గా మార్చడమే లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ టన్ను పామాయిల్ గెలల రేట్ 20,000 దాటిందన్న మంత్రి తుమ్మల రైతులు పేదరికం లేకుండా లాభాలు వచ్చే పంట ఆయిల్ పామ్ సాగును అభివృద్ధి చేస్తామని చెప్పారు. సీతారాం ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేస్తామన్న మంత్రి తుమ్మల వచ్చే ఆగస్టు 15 నాటికల్లా సీతారాం ప్రాజెక్టుతో సాగునీళ్లు అందిస్తామని చెప్పారు. మనం గతంలో ఈ ఒక్క జిల్లానే ఉండేది, ఖమ్మం జిల్లా. నేను అన్ని జిల్లాలకి పర్మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఏపిస్తున్నాం. అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ఉంది. ఈ పంటని ప్రమోట్ చేయాలని చెప్పి నా జీవిత లక్ష్యం ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావటం, జాతీయ రహదారులు నేను అనుకున్నవన్నీ పూర్తి చేయగలగటం, తర్వాత ప్రతి రైతు ఇంట్లో సిరులు నింపాలంటే ఆయిల్ ఫామ్ వ్యవసాయాన్ని కొనసాగించడం. రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి ఒక్కరూ చేయూత అందించాలన్నారు. అంగవైకల్యంతో కుంగిపోవలసిన అవసరం లేదన్న సీతక్క రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు మంత్రి సీతక్క. మాట మార్చడంలో సీఎం రేవంత్ రెడ్డి పీహెచ్డీ పూర్తి చేశారని సెటైర్లు వేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పూటకు మాట మాట్లాడడం రేవంత్కు అలవాటైపోయిందన్నారు. ఇలాంటి నాయకులను నమ్మి ప్రజలు మోసపోద్దన్నారు. సీఎం మంత్రులు పరిపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. ఎన్ని నిర్బంధాలు ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. తెలంగాణ భవన్ ఆఫీస్ సెక్రటరీగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. అమెరికాలో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకు వెళ్తున్న శ్రీనివాసరెడ్డికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామన్నారు మాజీ మంత్రులు హరీష్, ప్రశాంత్, జగదీష్. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిశారు శ్రీనివాసరెడ్డి. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న కేసీఆర్ శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. సుమారు 24 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి శ్రీనివాసరెడ్డి చేసిన సేవలను పార్టీ నేతలు కొనియాడారు. తెలంగాణ రావాలనేటువంటి కాల్తోనే ఆయన ఈ పార్టీలో చేరారు. అంటే అట్లా వారి ప్రస్థానం పార్టీ పెట్టిన 2వ రోజు 3వ రోజు నుంచి ఇవాళ వరకు 25 సంవత్సరాలు 2.5 దశాబ్దాల ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీతో సీనన్నది. రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వస్తే ఏడాదికి 3 సార్లు రైతు భరోసా ఇస్తామన్న రేవంత్ ఒక్కసారి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. నక్సలైట్లు ఉండాలని గతంలో చెప్పిన రేవంత్ ఇప్పుడు వద్దంటున్నారని చెప్పారు హరీష్. అని ఉల్టా దబాయించి ముచ్చటగా 3వ స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది. వాటం తీరు మాట మార్చడం, పూటకో పార్టీ మార్చడం కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అంటాడు, మళ్ళీ అదే పార్టీలో చేరి దేవతలు అంటాడు. సిగ్గు ఎగ్గు గాని సంకోచం వ్యాకోచం ఏమీ లేకుండా 2 తీర్లు కూడా కంఫర్టబుల్గా నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది. ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వం సత్తా ఏమిటో తెలిసిపోయిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేవలం పోలీసులతో పాలన చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని రోజులు ఈ నిర్బంధాలు, ఎంతకాలం ఈ మోసాలు అని మండిపడ్డారు. కానీ అధికారులుగా ప్రవర్తించండి. పోలీసులు కూడా కింది స్థాయిలో పోలీసు అధికారులు కూడా పై స్థాయి పోలీసు అధికారులు కూడా చేయలేకుంటాయనరు. దురదృష్టం ఎందుకో ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఉపయోగం లేదు డీజీపీ గారికి కూడా. కానీ ప్రభుత్వం మారుతుందన్న విషయం, మీ ప్రవర్తన పైన విచారణ ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి నేను
పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తోందన్నారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత. సీఎం మంత్రులు పరిపాలన గాలికొదిలేశారన్నారు. కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి మొక్కతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదన్నారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి రాష్ట్రం సాధించారన్నారు కవిత. ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తీర్చదడం జరుగుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను మీకేసాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కరానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకుందాం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్క మొలవనియా అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు. కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు పద్మశాలి సంఘం నాయకులు. బ్రిటిష్ పాలనలో కూడా లేని చేనేత పన్నును ప్రధాని మోదీ జీఎస్టీ విధించడం దౌర్భాగ్యమన్నారు కవిత. తెలంగాణలో అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీని రీఎంబర్స్ చేస్తానని చెప్పిన రాహుల్ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రీఎంబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 4 నుంచి ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు ఎమ్మెల్సీ కవిత. జిల్లాల వారీగా పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. అదానీ అవినీతి ఇష్యూ పార్లమెంటును కుదిపేస్తోంది. అదానీ లంచం కేసు, మణిపూర్ అల్లర్లపై చర్చలకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించారు స్పీకర్ ఓం బిర్లా. సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. 5వ రోజు అదానీ అంశం ఉభయ సభలను కుదిపివేసింది. అదానీ అవినీతి, మణిపూర్ అల్లర్లు, సంబాల్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. దీంతో ప్రారంభమైన కాసేపటికే లోక్సభతో పాటు రాజ్యసభ గంట పాటు వాయిదా పడ్డాయి. प्रश्नकाल आपका समय है, मैं आग्रह करता हूं कि प्रश्नकाल को आप चलने दें. कृपया अपनी अपनी सीट पर विराजें. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है. Nothing is going to court. I appeal to you in the name of framers of the Constitution, people of this country, allow the parliament to function. Don't make it dysfunctional. The House stands adjourned to meet at 12 noon today. వాయిదా తరువాత మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభలు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండు సభల్లోనూ పరిస్థితి ఏమాత్రం మారలేదు. అదానీపై చర్చించాలంటూ ప్రతిపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. దీంతో లోక్సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి. శుక్రవారం వాయిదా పడిన ఉభయ సభలు 2 రోజుల విరామం తర్వాత ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. The House stands adjourned to meet at 11 a.m. on Tuesday, the 3rd December 2024. పార్లమెంట్ సమావేశాల ప్రతిష్టంభనపై అన్ని పార్టీల లోక్సభ పక్ష నేతలతో సమావేశమయ్యారు స్పీకర్ ఓం బిర్లా. స్పీకర్ ఛాంబర్లో జరిగిన మీటింగుకు అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. సుమారు 2 గంటల పాటు సమావేశం జరిగింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అంతా సహకరించాలన్నారు స్పీకర్ ఓం బిర్లా. ఫ్లోర్ లీడర్ల మీటింగ్ తరువాత పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. శీతాకాల సమావేశంలో భాగంగా డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్సభలో రాజ్యాంగంపై చర్చ జరుగుతుందన్నారు. 16, 17 తేదీల్లో రాజ్యసభలో చర్చ ఉంటుందన్నారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కిరణ్ రిజిజు. आज लोकसभा स्पीकर के साथ ऑल पार्टी फ्लोर लीडर्स के साथ में मीटिंग हुई. फ्राइडे सैटरडे को संविधान पे चर्चा होगी. उसके बाद 16 और 17 को राज्यसभा में संविधान पर चर्चा होगा. इसके अलावा स्पीकर साहब ने भी कहा है कोई भी मुद्दा अगर उठाना चाहेगा तो उसका नियम होता है, अनुमति प्राप्त करने पर वो आप नोटिस दे सकते हैं.
అదానీ అవినీతిపై చర్చించడం బీజేపీకి ఇష్టం లేదన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. బీజేపీ స్వార్థంతో పార్లమెంటు సమావేశాలు వృధా అవుతున్నాయన్నారు. ఉభయ సభల్లో గందరగోళానికి మోదీ సర్కార్ విధానాలే కారణమన్నారు. మణిపూర్ అల్లర్లు, సంబాల్ హింస, నిరుద్యోగంపై చర్చ జరగాల్సిందేనన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతలను మాట్లాడనివ్వడం లేదన్నారు జైరాం రమేష్. ये वॉशआउट कौन करवा रहा है? सरकार करवा रही है. विपक्ष चाहती है कि मुद्दे पर चर्चा हो. अडानी मुद्दा है, मणिपुर का मुद्दा है, संबल और अजमेर के मुद्दे हैं और कई मुद्दे हैं, बेरोजगारी, महंगाई, इन सब पर हमने नोटिस दी है, पर नोटिस का जिक्र भी नहीं होता है. అదానీ సహా దేశంలోని ప్రధాన అంశాలపై ప్రధాని మోదీ సర్కార్ నిలదీసేందుకు పార్లమెంట్ సమావేశాలను వేదికగా మార్చుకున్నాయి విపక్షాలు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి ఎంపీలు సమావేశమయ్యారు. ఉభయ సభల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. That's all for now.